మదనపల్లి నియోజకవర్గంలోకి ఏ కాన్స్టిట్యున్సీలు వస్తున్నట్టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్? ఆ! రాజంపేట, ఓకే. పీలేరు, ఆ! తంబళపల్లి, మదనపల్లి, పుంగనూరు 5 7 కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి. కాన్స్టిట్యున్సీలు వస్తున్నాయి. ఒకవేళ రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించి మదనపల్లిని జిల్లా చేయాలంటే అప్పుడు ఒకవేళ అప్పుడు చిన్న చిన్న జిల్లాలు అంటే అయిపోతాయి. కడపలో నుంచి మార్చాల్సి వస్తది. అది కడపలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. హ్మ్. బద్వేలు, కమలాపురం, అది చెక్కు చెదరలేదు అది అయితే. చదవలేదు. అది చదవకుండా ఉంచారు దాన్ని ఇప్పుడు. అంటే కడప దాంట్లో నుంచి పార్లమెంట్ మళ్ళీ వరకు. అవును. హ్మ్. పులివెందులు తీసుకొచ్చి కలపాల్సి వస్తుంది మళ్ళీ రాజంపేట వీటిల్లో. అది పులివెందులు దగ్గరగా అంటే ఉంటుందా? కలపాల్సి వస్తే. హుహుహుహుహు. నేనంటున్నదేంటంటే, ఇప్పుడు చిన్న జిల్లాలు ఇప్పుడు ఒకవేళ రాయచోటి జిల్లాగా చేస్తే, జిల్లా కేంద్రంగా ఆ ఉంచి మూడే చేస్తే ఏవి? రాయచోటి, రాజంపేట, కోడూరు కలిపితే పీలేరు కలుపుకోవచ్చు. హ్మ్. రైల్వే కోడూరు హ్యాపీగా ఉండరు మళ్ళీ. హుహుహుహుహు. వాళ్ళకి వాళ్ళకి తిరుపతి దగ్గర. ఓకే. తిరుపతి ఓకే. దగ్గర ఓకే. వాళ్ళకి. సో, ప్రభుత్వం చేసింది మంచిదే. ప్రభుత్వం ఇప్పుడు కానీ చేసే హామీలిచ్చి, మంత్రి ఆ స్థాయిలో తొడలుగొట్టి, మీసాలు తిప్పిన తర్వాత అంటే అతనికేదో కాన్ఫిడెన్స్ ఉంటేనే గదా! అంటే అతను మీసాలు తిప్పి తొడలు కొట్టిన వాళ్ళ వ్యక్తి. అధినేతే చెప్పాడు కదా మార్చనని. హ్మ్. చంద్రబాబు నాయుడే జిల్లాని మార్చని ఇక్కడే ఉంటుంది కేంద్రం అని చెప్పాడు కదా. హ్మ్. ఇక అధినాయకుడే చెప్పినప్పుడు ఈయన మీసాలు తిప్పక తొడలు కొట్టకే ఉంటుంది.